ఉమా సంహితలో శ్రీ మద్రామాయణ మహత్యంలో రామ శబ్దానికి ఒక చక్కనైన మంచి వాక్యం చెప్పారండి. ఎందుకంటే హనుమంతుడిని ఏమాత్రం స్మరించడానికి ముందుకు ఉన్నా కూడా మనం జై హనుమాన్ అన్నా కూడా జై శ్రీరామ్ అనాల్సిందే. అప్పుడే హనుమంతుడు మనకి దగ్గర అవుతాడనమాట. సరే, ఇప్పుడు ఆ శ్లోకాన్ని తెలుసుకుందామండి. రా శబ్దోచ్చారణే జాతే వక్తాత్ పాపం విగచ్చతి, మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి అని చెప్తున్నారు. ఉమా సంహితలో రా శబ్దాన్ని పలుకగానే ముఖము నుండి పాపము బయటికి వెళ్ళిపోతుందిటండి. మనం రామ అన్నప్పుడు అన్నప్పుడు వెంటనే రా అని మొదలెట్టగానే భక్తి శ్రద్ధలతో రా అనే శబ్దాన్ని మొదలు పెట్టగానే భక్తి భావంతో చేతులు జోడించి వెంటనే ముఖము నుండి పాపం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందిట. ఆ వెంటనే రామ అని అనగానే ఆ పాపం అంతా కూడా మా అక్షరానికి కాలి బూడిదైపోతుంది అని చెప్పడం జరిగిందండి. ఇంత గొప్పది రామమంత్రం. మరి ప్రతినిత్యం మనం మన పిల్లలతోటి కూడా రామనామాన్ని అఖండంగా చేయడం వలన, జపం చేసుకోవడం వలన చాలా చక్కటి శుభ ఫలితాలను పొందుతాము అని మాత్రం మనకి చెప్పబడుతోంది.